హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను చెన్నై స్టైల్ అంబూర్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. చాలా టేస్టీ రెసిపీ ఇది. మనం చిట్టి ముత్యాల రైస్ యూజ్ చేసి చేయబోతున్నాం అన్నమాట. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. సో దీనికి నేను ఒక 2 కప్స్ చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నానండి. సో 2 కప్స్కి మనం 2 కప్స్ వాటర్ కొలత అన్నమాట. 1కి 2. సో ఇక్కడ నేను బియ్యాన్ని బాగా కడుక్కొని ఒక 2-3 సార్లు ముందరే నానబెట్టేసుకున్నాను అండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక 2 టొమాటోస్ కావాలి. అలానే గార్లిక్, పచ్చిమిర్చి, 5 లవంగాలు, 2 చెక్క, ఎండుమిరపకాయలు ఒక 15 అలా తీసుకోండి. అలానే అల్లం, అలానే నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చికెన్ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. సో ఈ చికెన్ చాలా నీట్గా మనం కడుక్కొని ఇలా మనం ఏం మ్యారినేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా సైడ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను అల్లము పేస్ట్ సపరేట్గా చేసుకుంటున్నాను. అలానే గార్లిక్ పేస్ట్ కూడా సపరేట్గా చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 కంబైన్ అయితే చేయొద్దు. ఇక్కడ అలానే ఎండుమిరపకాయలని కూడా పేస్ట్ చేసుకుంటే, పండు మిరపకాయలు ఉన్నా వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అలానే 3 టీ స్పూన్స్ నూనె వేసుకొని ఇప్పుడు చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ నూనె కాగిన తర్వాత వేసుకొని మనం కొంచెం సేపు వేపుకోవాలన్నమాట. సో ఇలా మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసింది ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆనియన్స్ మంచి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అంత ఫ్రై కూడా చేసుకోండి మంచి బ్రౌనిష్గా. సో ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. సో ఇవి మంచి మనం రెడ్డిష్గా వేపుకోవాలి. సో ఆనియన్స్ అనేది ఈ మెయిన్ అంబూర్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది అన్నమాట. సో ఆనియన్స్ మనకి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. గార్లిక్కి ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆ వాసన ఘాటు తగ్గేదాకా మనం ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం జింజర్ పేస్ట్ వేసుకుందాము. జింజర్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇలా ఫ్రై అయిన దాంట్లో ఎండుమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. సో ఈ ఎండుమిరపకాయల పేస్ట్ అనేది మనకి డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట బిర్యానీకి. ఈ బిర్యానీ యొక్క హైలైట్ ఇదే అండి. అలానే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకో టీ స్పూన్ కారం వేసుకోండి. నాకు తెలిసిన రేషియో ప్రకారం 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేసుకోండి సరిపోతుంది. మనం ఇంకేం ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో ఈ బిర్యానీ చాలా ఫేమస్ అండి చెన్నైలో. సో మనం తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బిర్యానీ ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడ నేను తీసుకున్న 2 టొమాటోస్ని పెద్ద ముక్కలుగా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేద్దాం. అవి సాఫ్ట్ అయిపోతే సరిపోతుందన్నమాట. అలానే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సో రాక్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల బిర్యానీస్కి మంచి టేస్ట్ వస్తుందండి. నార్మల్ సాల్ట్కి రాక్ సాల్ట్కి డిఫరెన్స్ ఇదే అనమాట. బిర్యానీస్లో మ్యాక్సిమం మీరు రాక్ సాల్టే ట్రై చేయండి. సో ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను చికెన్ డైరెక్ట్గా యాడ్ చేసేసానండి. ఈ చికెన్ని మనం ఒక్కసారి కలుపుకొని ఒక్క 10 మినిట్స్ కుక్ చేసుకుందాము మూత పెట్టేసి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాము. సో ఈ పెరుగు వల్ల మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆ ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది మనకి. సో మీరు ఈ ఫ్లేవర్ కోసం ఈ పెరుగుని ఖచ్చితంగా యాడ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో అలానే నేను పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసేసి వాటర్ని బాయిల్ చేసుకున్నానండి. దీంట్లో మనం చిట్టి ముత్యాల రైస్ని 50% కుక్ చేయబోతున్నాం అన్నమాట. సో 50% చాలండి.
70% వద్దు ఆర్ 90% వద్దు, ఓన్లీ 50% రైస్ కుక్ చేయండి. సో అది మనం ఇక్కడ నేను నార్మల్గా 1కి 2 కప్స్ వాటర్ పోయండి అని చెప్తాను చిట్టుముచ్చాలు. ఇప్పుడు ఆల్రెడీ మన రైస్ 50% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు నేను 1 కప్కి 1 కప్ వాటరే వేస్తున్నానండి. సో 2 కప్స్ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసేసాను అనమాట. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనం జస్ట్ ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేద్దాము. సో వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక హాఫ్ సైజ్ లెమన్ తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసేసి ఇప్పుడు దీంట్లో మనం 50% కుక్ అయిన రైస్ని దీంట్లో వేసుకుందాము. సో వన్ మెయిన్ థింగ్ అండి, ఇక్కడ మనకి రైస్ 50% మాత్రం కుక్ అయితే సరిపోతుంది, 70% కుక్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం చికెన్ తోటి మిగతా 50%ని కుక్ చేయబోతున్నాం అనమాట. సో అందుకని మనకి 50% కుక్ అయితే చాలు. సో ఇలా వేసుకున్న రైస్ని ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి రైస్ చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో రైస్ అయితే మనకి కుక్ అయిపోయింది, చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన రైస్ని వెంటనే మనం సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు మనం అలానే వదిలేద్దాం, మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని మంచి ఆనియన్స్ ఎక్కువ వేసిన రైతా తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఈ ఐటమ్ని కుక్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.